సంవత్సరం దాదాపు సగానికి చేరుకుంది. మరో 2 వారాలు పూర్తయితే ఈ ఏడాది మొదటి 6 నెలలు ముగిసినట్టే. ఈ కాలంలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని మంచి విజయాలు సాధించాయి, మరికొన్ని అంచనాలకు అందుకోలేకపోయాయి. కానీ ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ప్రయాణాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. సాధారణంగా ఏ సినిమా అయినా మొదటి 3-4 రోజులు మంచి కలెక్షన్ సాధించడం కొత్త విషయమేమీ కాదు. కానీ విడుదలైన తర్వాత కూడా రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకుల ఆదరణ కొనసాగడం చాలా కష్టం. ముఖ్యంగా 2వ వారం 3వ వారం కూడా థియేటర్స్లో ప్రేక్షకులను రప్పించడం అంటే ఇది నిజమైన విజయానికి సూచికగా భావిస్తారు. అలాంటి పరిస్థితులలో 2026లో విడుదలైన 2 సినిమాలు మాత్రమే ప్రత్యేకంగా నిలిచాయని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ 2 సినిమాలకు సంబంధించిన మరో విషయం ఏంటంటే అవి ఒకే కుటుంబానికి చెందిన 2 స్టార్ హీరోల సినిమాలు కావడం. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని దీర్ఘకాలం థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పెద్ది కూడా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ 2 సినిమాలు విడుదలైన తర్వాత కూడా చాలా రోజుల పాటు ప్రేక్షకుల చర్చల్లో నిలిచాయి. బుకింగ్, ట్రేడింగ్స్, సోషల్ మీడియా హడావిడి, ఫ్యాన్ సెలబ్రేషన్స్ అన్నీ కలిసి ఈ చిత్రాలను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక వసూళ్ల విషయానికి వస్తే ఈ 2 చిత్రాలు కూడా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్లాయి. కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేస్తూ ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా పెద్ద విషయంలో ఇంకా కలెక్షన్స్ ప్రయాణం కొనసాగుతుండడంతో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రతి విజయం కథ కొన్ని ప్రాంతాలలో అద్భుతమైన స్పందన వచ్చినప్పటికీ మరికొన్ని మార్కెట్లలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనిపించలేదని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అందువల్ల కొన్ని మైలురాళ్లను చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఈ 2 సినిమాలు విడుదలకు ముందు ట్రైలర్లు, ప్రమోషన్ల విషయంలో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఎదుర్కొన్నాయని చాలా మంది గుర్తు చేస్తున్నారు. కొందరు విమర్శలు చేయగా మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. చిరంజీవి సినిమా విషయంలో చాలా మంది ప్రేక్షకులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా పెద్ద విషయంలో మాత్రం భిన్న అభిప్రాయాలు వినిపించిన ప్రేక్షకుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదే దాని బలంగా మారింది. మొత్తానికి 2026లో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత చర్చనీయాంశమైన విజయాల గురించి మాట్లాడితే చిరంజీవి మరియు రామ్ చరణ్ పేర్లు తప్పకుండా వినిపిస్తాయి. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు ఇద్దరు ఒకే ఏడాదిలో భారీ విజయాలను నమోదు చేయడం నిజంగా అరుదైన విషయం. అందుకే మెగా అభిమానులు ఈ విజయాలను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది చివరి వరకు ఇంకా ఎన్ని కొత్త రికార్డులు నమోదవుతాయో చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం 2026లో తండ్రి కొడుకుల జోడీ సృష్టించిన ఈ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.